జేఏసీ సమావేశం జరిగింది. ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్రావు, ఐక్య కాపు అధ్యక్షుడు వాదా ప్రసాద్ తదితరులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేశామన్నారు. కాపు భవనాల నిర్వహణ బాధ్యత స్థానిక కాపు సంఘాలకు అప్పచెప్పాలని అన్నారు. తిరుమలలో కాపుల కొరకు స్థలం కేటాయించాలని కోరారు. కాపు ఉద్యోగులపై వేధింపులు, బదిలీలను అడ్డుకోవాలని జేఏసీ నాయకులు తెలియజేశారు. అలా కాకుండా మేము ఏదైతే ఈ కూటమికి మద్దతు ఇచ్చి గెలుపు దిశగా తీసుకెళ్లామో అటువంటి కాపులకి మీరు చేయగలిగిన సహాయం చేయాలని, ఎవరైతే పోరాట పటిమతో ఈ కాపు సంఘాలను కానివ్వండి, కాపు కులస్తులకు కానివ్వండి, న్యాయం చేసేటటువంటి ఎవరికైనా మీరు సముచిత న్యాయం చేకూర్చాలని, అలాగే ఏదైతే కాపు ఉద్యమంలో మేము చేస్తున్నామో మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మందకృష్ణ మాదిగ గారు ఆయన చేసినటువంటి పోరాటం ఆయన సక్సెస్ అయ్యారు, మేము విఫలమయ్యాం. ఎందుకు? మేము మా సంఖ్య పెద్దదే, కానీ మమ్మల్ని చిన్నచూపు చూసే విధానం ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఈ కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టి విజయవాడ ముద్దుబిడ్డ కాపు నాయకుడైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారికి విజయవాడకి, అలాగే కాపు కార్పొరేషన్ ఎంపీ గారిని మా కన్వీనర్లు చెప్పినట్టు కాపు కార్పొరేషన్ ఎంపీ గారిని కాపు కులానికి సంబంధించిన అతన్ని నియమిస్తే దానికి సంబంధించిన కార్పొరేషన్ నిధులు సక్రమంగా మా కాపులకు అందుతాయని మేమందరం భావిస్తూ ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్కు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. కారణం ఏంటంటే చైర్మన్ గారిని అలాట్ చేశారే కానీ ఆయన ప్రమాణ స్వీకారం జరగలేదు. ఆయనతో పాటు కాపు కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్లను కూడా ఇమీడియట్లీగా వేయవలసిందిగా తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన కాపులకు, లేకపోతే జనసేనకు పనిచేసిన కాపులకు, బీజేపీకి పనిచేసిన కాపులకు మాత్రమే కాకుండా ఈ రాష్ట్రంలో కాపు సంఘాలలో కాపుల కోసము ఈ ప్రభుత్వం రావడం కోసం అహర్నిశలు పనిచేసిన వారిని చాలామంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యమైన వారిని